ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. వందే వేదాంత కర్పూర చామీకరకరండకం రామానుజార్య మార్యాణాం చూడామణిమహర్నిశం. గోష్ఠిని సేవిస్తూ స్వరూప రూపంగా దాసోహం తెలియజేస్తూ అడిగిన రామానుదాసం సంక్షేప రామాయణం నేర్చుకుందామని మనము ప్రతి శనివారం ఆదివారం కొంత సమయాన్ని కేటాయించి గోష్ఠిగా మనందరం జూమ్ మాధ్యమం ద్వారా కలిసి శ్రద్ధాశక్తులతోని రామపిరాన్ శ్రీరామచంద్ర స్వామి వారి ఎడల, శ్రీ స్వామి హనుమ ఎడల, అలాగే మన పూర్వాచార్య ఎడల భక్తి ప్రభక్తులతోని మనందరం కలిసి దాన్ని వీలైనంత విశదీకరించుకొని కొంచెం డీటెయిల్డ్గా వెళుతూ ప్రతిదాన్ని అనుభవిస్తూ ఏదో నేర్చుకున్నామంటే చెప్పారు అయిపోయింది, సంత చెప్పండి 2 సార్లు చెప్పేశాం, శ్లోకం వచ్చేసిందా వచ్చేసింది, 100 శ్లోకాలు అయిపోయాయా అయిపోయింది. సంక్షేప రామాయణం 100 శ్లోకాలు 3 రోజుల్లో నేర్పబడను నేర్చుకున్నాం అయిపోయింది. తర్వాత ఏం నేర్చుకున్నాం? ఏదో చెప్పారు ఏదో నేర్చుకున్నాం. అశ్వాక్షరం అంటే ఏమిటి ఏమో, దీర్ఘం అంటే ఏమిటి ఏమో, క్రు ఎలా పలకాలి ఏమో, క్రా ఎలా పలకాలి ఏదో పలకాలి, మనం కూర్చున్నా పలుకుతాం, నష్టం ఏంటి? ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అనేది మీ మైండ్లో హృదయంలో స్థిరంగా రిజిస్టర్ అవ్వాలి. శ్రీరామాయణాన్ని మనం నేర్చుకుంటున్నాము, శ్రీరామాయణం మనం పారాయణ చేస్తున్నాము అంటే మనకు పురాణం చెప్పిన మాట ఏమిటి అంటే, నాయన శ్రీరామాయణము మహిమాన్వితము, శ్లోకాలన్నీ కూడా భావగర్భితములు. భావగర్భితములు అంటే ఎన్నో గొప్పమైన అర్థాలు తన లోపల ఉన్నాయి. కొన్ని మంత్రాలకి మూలమైనటువంటి బీజాక్షరాలు ఆ శ్లోకంలో ఉన్నాయి. అలాంటి శ్లోకంలో ఒక్కొక్క అక్షరాన్ని ఉచ్చరించిన, ఆ ఒక్కొక్క అక్షరాన్ని సరిగా ఉచ్చరించడం వల్ల ఎన్నో పాతకాలు నశిస్తాయి అన్నారు. దాని అర్థం కొన్ని మంత్రాలు ఉన్నాయండి. ఉదాహరణకి కొన్ని దేవతల ప్రదర్శనకు సంబంధించినటువంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఓ హ్రీం క్రీం అని ఒక పెద్ద మంత్రం ఉందనుకోండి, ఇంకేదో మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రము కొన్ని అక్షరాల రూపంలో ఉంటుంది. ఓ 30 అక్షరాలు, ఓ 50 అక్షరాలు, ఓ 100 అక్షరాలు, ఓ 108 అక్షరాలు సుదర్శన యజ్ఞంలో చేస్తారు మనకి. అలా కొన్ని ఉంటాయి. కానీ దానికి సారభూతమైనటువంటి ఒక అక్షరం ఉంటుంది, బీజాక్షరం ఉంటుంది. బీజం అంటే ఏంటి? విత్తనం అని అర్థం. దాని భూమిలో మనం నాటబెడతాము, నీళ్లు చక్కగా పోస్తాము, దానిలోంచి వేరు వస్తుంది, మహావృక్షంగా ఎదుగుతుంది కదా. ఇప్పుడు ఇంత పెద్ద మహావృక్షానికి బేస్ ఏంటండి సుహాసిని గారు? బీజం సాంగ్, బీజం కదా. సో అంటే ఆ అక్షరంలో అంత శక్తి దాగుంది అని అర్థం. సో ఒక్కొక్క మంత్రానికి ఒక బీజాక్షరం ఉంటుంది. ఇప్పుడు ఏ మంత్రానికి ఏ బీజాక్షరం అని అందరూ పోవడం లేదు, ఆ బీజాక్షరాలు ఈ శ్లోకాల్లో ఉన్నాయి. అలా మార్చి కూర్చాడు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, అయినా సరే మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే మన మైండ్లో అది రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది కదండి. కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలకు శక్తులు ఉంటాయి, ఆ మంత్రాలకి బీజభూతమైనటువంటి అక్షరం ఉంటుంది, దాని ఏమంటాం మనం? బీజాక్షరం అని అంటాం. అలాంటి బీజాక్షరాలు శ్రీరామాయణ శ్లోకంలో ఉన్నాయి. కాబట్టి మాత్రమే అలాంటి శ్లోకాలు మనం చదువుతున్నప్పుడు అందులో పలికి ఒక్కొక్క అక్షరానికి ఎన్నో గొప్ప పాతకాలని నశింపజేసే శక్తి ఉంది. ఎన్నో సమస్యలతో మనం ఉంటామండి. ఉదాహరణకి ఏవో కొన్ని ఆర్థికపరమైన సమస్యలు, కొన్ని ఉద్యోగ సమస్యలు, కొన్ని ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఇంకా ఏవో రుణ సమస్యలు, మానసిక వ్యాధి సమస్యలు ఏవో ఉంటాయి. అన్ని బాగానే ఉన్నాయి, ఏదో ఒక సమస్య ఉంటుంది. ఎందుకది అంటే ఏ జన్మలో ఏం చేసామో తెలియదు, ఏదో కొంచెం మనం అడ్డుపడుతూ ఉంటుంది. ఇలాంటివి మనం నేర్చుకొని పెద్దల సమక్షంలో చక్కగా పారాయణం చేయడం వల్ల తెలిసి తెలియని పాపాలు, అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఇప్పుడు వచ్చినటువంటి జన్మ సడన్గా ఊడిపడింది కాదండి, కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత వచ్చినది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్కడెక్కడో ఎన్నెన్నో పాపాలు చేసుకుంటాం కాబట్టి ఎన్నో పాతకాలు కూడా చేసుకుంటాం. పాపము అంటే ఏంటి అర్థం? కొంత రెమెడీ ఉందండి అర్థం. ఫలానా పాపం ఉందండి, అదో ఫలానా హోమం చేయండి, ఫలానా జపం చేయండి, ఫలానా అభిషేకం చేయండి, ఆ పాపానికి నివృత్తి ఉంది. స్పీడ్గా కారులో వెళుతున్నాం అండి, తెలుగు జంతువు మన కారు కింద మరణించింది, కావాలని మనం ఏం దాన్ని హిట్ చేయలేదు,
కానీ మరణించింది, అదేదో పాపం కదా, దానికి ఏదైనా ప్రాయశ్చిత్తం ఉందా, ఏదో ప్రాయశ్చిత్తం చెప్తారు, చేసుకుందాం. ఏదో పాతకము అంటే ఏంటి అర్థం సుహాసిని గారు? పాతకం అంటే ఏంటి? రెమెడీ లేదు అర్థం. అంటే రెమెడీ లేదు, ప్రాయశ్చిత్తం అనేది లేదు అనమాట. పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది, చెప్పుకున్నాం కదా ఇందాకే. కానీ పాతకానికి ప్రాయశ్చిత్తం లేదు, రెమెడీ లేదు. అలాంటివి ఎగ్జాంపుల్ ఏమై ఉండొచ్చు పాతకాలంటే? గోహత్య పాతకం, గో హత్య చేయటం, బ్రాహ్మణ హత్య, ఆచార అపచారం, ఇలాంటివన్నీ కూడా పాతకాల కిందకి వస్తాయి. అవునండి. మరి మనం ఈ జన్మలో ఏం చేసి ఉండకపోవచ్చు, అంతకుముందు జన్మలో ఏం చేసామో తెలిసి ఉండదు కదా. అలాంటివి ఏమైనా ఉన్నా కూడా శ్రీరామాయణంలో ఉన్నటువంటి శ్లోకాలని భక్తి శ్రద్ధలతో పఠించడం వల్ల అవి నశించిపోతాయి అని ఆ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకానికి అర్థం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశం. అర్థమైందా అండి సుహాసిని గారు? అర్థమైంది స్వామి. ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా పలకగలిగితే మన పాతకాలన్నీ పాపాలన్నీ నశించిపోతాయి. కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో నేర్చుకోవాలి, దాని మీద ప్రీతి ముందు ఏర్పడాలి. మనం నేర్చుకోగలిగి చాలా గొప్పది, దాన్ని అందించిన మహానుభావులు గొప్పవారు తెలుసుకున్నాం కదా. మనం వాల్మీకి మహర్షి చరిత్ర తెలుసుకున్నాం కదా. బ్రాహ్మణ కుమారుడుగా ఉన్నాడు, శాపం వల్ల వ్యాధుడుగా అయ్యాడు. వ్యాధుడు అంటే కిరాతుడు, బోయేవాడు, హంటర్. ఆ తర్వాత సప్తర్షులు రావటము, వారి యొక్క సన్నిధి మహాత్మ్యము, 100,000 సంవత్సరాల తపస్సు, వాల్మీకి అనే పేరులా వచ్చింది. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఒకటి చాలా గొప్పవాడు మనకు అనుగ్రహించారు, చాలా గొప్పవాడు. చతుర్ముఖ బ్రహ్మ యొక్క వరం కూడా ఉంది. త్రిలోక సంచారి అయినటువంటి నారద మహర్షి సాక్షాత్తుగా వచ్చి సంక్షేమ రామాయణాన్ని ఉపదేశించారు. ఎవరికి? వాల్మీకి మహర్షికి. అలాంటి దాన్ని మనం నేర్చుకుంటున్నాము అంటే ఎంత శ్రద్ధ ఉండాలి, ఎంత భక్తి ఉండాలి కదా. కొన్ని దేవాలయాల్లో సంప్రదాయ దుస్తులు ఉంటేనే రాణిస్తారు. గురువాయూర్ వెళ్ళారా ఎవరైనా? కేరళలో చాలా చోట్ల కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తిరుమలలో కూడా ప్యాంట్ షర్ట్తో లోపల వెళ్ళడం నీకుండా ధోతి ఉత్తరం ఇలాంటివి కష్టం. గురువాయూర్ లాంటి క్షేత్రాల్లో అయితే ఆ షర్ట్ కూడా ఉండడానికి వీలేదు. తర్వాత స్త్రీలందరూ కూడా సంప్రదాయ దుస్తుల్లో ఉండాలి. కొన్ని నియమాలు. ఒక దేవాలయాన్ని మనం వెళుతున్నప్పుడు, పెరమాణం సేవిస్తున్నప్పుడు సర్వేశ్వరేశ్వరుడు ఆయన అన్న భక్తి ప్రపత్తి మనలో కలిగి వెళ్ళాలి. అంతేగాని ఏంటి చాదస్తాం, షర్ట్ తీసినంత మాత్రాన భక్తి వస్తుందా, వితండవాదం చేయకూడదు. చాలా మంది చేస్తుంటారు అట్లా. అందుకని చెప్తున్నాను, సర్వేశ్వరేశ్వరుడు మనకు లోపల ఉన్నాడు, వాడి దర్శనం కోసం మనం వెళుతున్నాం అంటే ఎంత భక్తి శ్రద్ధ ఉండాలని మనకి. ఏదో 500 రూపాయలు పెట్టాం, 1000 రూపాయలు పెట్టాం, 100 రూపాయలు పెట్టాం, టికెట్ ఉంది, వెళుతున్నాను, నాకు ఇదే ఎలిజిబిలిటీ అనుకోకూడదు ఎప్పుడు కూడా. భక్తి శ్రద్ధ ఇంపార్టెంట్. భక్తి అంటే ప్రీతి, ప్రేమ అన్నట్టు. అలా మనం నేర్చుకున్నప్పుడు ఆ విద్య సాధిష్టం అవుతుంది. సాధిష్టం అంటే ఏంటి? చక్కటి ఫలాన్ని ఇచ్చేది అవుతుంది, ఎక్కువ కాలం నిలిచేది అవుతుంది కదా. అందుకని ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి, మీ ఫోన్లో యూట్యూబ్ ఉంది, ఎంతోమంది సంక్షేమ రామాయణం చదువుతారు, వినొచ్చు, నేర్చుకోవచ్చు కదా. మరి మీరు ఎందుకు శనివారం ఆదివారం కాస్త గంటన్నర కేటాయించి మీరు వింటున్నారు అంటే దానికి కూడా ప్రమాణం ఉందండి. ఆచార్యాత్ విదిత విద్యా సాధిష్టం ప్రాపత్ ఆచార్యవాన్ పురుషో వేద అని శాస్త్రం. అయినా ఆచార్యుడు వల్ల తెలుసుకున్నటువంటి విద్యవే ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆచార్యుడు ఉన్నవాడే తెలుసుకున్నవాడు అవుతాడు. ఇది శాస్త్రం మనకు చెప్పింది కదండి. కాబట్టి ఎంత పెద్ద మహానుభావులైనా వారిని పరిచయం చేసుకుని ఎలా చెప్తారండి? అయ్యా, నేను ఫలానా వారి శిష్యుని, ఫలానా వారి దగ్గర ఈ గ్రంథాన్ని అధ్యయనం చేశాము. ఓహో, అప్పుడు ఆచార్యముఖత మన పరిచయం ఉండాలి ఎక్కడ వెళ్ళినా కూడా. అంతేగాని మనం చేసే ఉద్యోగము, మన డెసిగ్నేషను, లేదా మన వ్యాపారము, మన అభిజనము అంటే మన కులము, మన ఆస్తియో మన ఇంట్రడక్షన్కి హేతువు కాకూడదు. హేతువు అంటే రీజన్ కాకూడదు. ఆచార్య సంబంధం ముఖ్యము కదా. కాబట్టి ఫలానా వారి శిష్యులు అని చెప్పుకుని మనం చెప్పుకుంటాం. అందుకనే చూడండి,
మనకు వైదిక పరమైనటువంటి ఇంట్రడక్షన్ ఒకటి ఉన్నది. మీరు అనుకుంటుండొచ్చు, అంటే ఈ సంక్షేమ రామాయణానికి, ఈ పొదుత్తరియలకి, ఈ చెప్పే విషయానికి ఏమిటి లింకు అని. కానీ మనం ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకుందాం అని కూర్చున్నప్పుడు అందులో మధ్యలో కొన్ని కొన్ని విషయాలు వస్తూ ఉంటాయి. అవన్నీ చెప్పాలి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా సందర్భంలో చెప్పడం కుదరదు కాబట్టి ఇలాంటి విషయాలు మనం చెప్పుకోవాలి. వైదికమైన ప్రక్రియలో శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణుడు, అంటే ఉపనయనం అయ్యి యజ్ఞోపేతం వేసుకున్న తర్వాత పెద్దలను కల్పించినప్పుడు వేదిక్ ఇంట్రడక్షన్ అని ఒకటి ఉంటుంది. ఏంటదండి దాని పేరు? వేదిక్ ఇంట్రడక్షన్. దానికి ప్రవర అని పేరు. ప్రవర చెప్పండి. ప్రవర. సుహాస్ వీటిలో వెళ్ళిపోయారు. లీవ్ ఇట్. సరే, మనం కాస్త అన్నపూర్ణ గారిని తీసుకున్నాం. వారైతే సరే, అన్నపూర్ణ గారు అన్నిట్లో అడిగాను రామానంద సార్. సో ఆ వేదిక్ ఇంట్రడక్షన్ కి ఏమిటి పేరండి? ప్రవర. చెప్పండి. అర్థం కాలేదు స్వామి. ప్రవలానా? ప్రవర. 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 వేదిక్ ఇంట్రడక్షన్ అన్నమాట. అంటే ఓ పవిత్రుడైనటువంటి వాడు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలంటే ఇలా పెట్టుకో. చతుస్సార పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆత్రేయ అర్చన అనుసస్యావాస్య త్రయాశ్రేయ ప్రవణాన్విత ఆత్రేయ గోత్రోద్భవ అని ఏ గోత్రంలో ఉద్భవించావు, ఆ ఋషుడెవరు, శ్రీకృష్ణజీ శాఖాధ్యాయి, అహం భో అభివాదయే, అయ్యా మేము నమస్కరిస్తున్నాము. దిస్ ఇస్ కాల్డ్ వేదిక్ ఇంట్రొడక్షన్. ప్రవర. మన సంప్రదాయంలో ఎట్లా ఉంటుంది? శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పవిత్రుడైన వాడు ఎవరైనా పెద్దల్ని సేవించినప్పుడు ఎవరెవరు చెప్పండి, మీరు ఎప్పుడన్నా విన్నారండి? ఎవరైనా పెద్దలు? చాలా అరుదు, ఉండదు. ఏం చెప్తారు? అడియే రామానుజదాసు. అర్థమైంది? ఎంత విశిష్టమైనటువంటి ఒక సంప్రదాయం అర్థమైనది. దాన్ని వివరించుకోబోతున్నాం మనం. ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే లింక్ ఉంది, తర్వాత దానికి లింక్ ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏంటి ముఖ్యం? ఆచార్య సంబంధం. సాధారణంగా మిగతా వాళ్ళంతా కూడా కర్మనిష్ఠులు, కర్మనిష్ఠులుగా ఉండేవాళ్ళు, జ్ఞాననిష్ఠులుగా ఉండేవాళ్ళు, భక్తినిష్ఠులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో చెప్తే చెప్తుండొచ్చు కాక, కానీ మనదంతా ఏంటండి? ప్రపత్తి నిష్ట. ఏ నిష్ట? ప్రపత్తి నిష్ట. శ్రడాలు చేసిన వాళ్ళం మనం. ఏంటి నాయన, నా వల్ల భక్తి యోగము కాదు, కర్మయోగము నా వల్ల కాదు, జ్ఞానయోగము అసలే కాదు, ఈ ఏ ఉపాయాలు నా దగ్గర లేవు, ఏ ఉపాయాలు నా దగ్గర లేవు. మరి ఎందుకు వచ్చావరా నన్ను సేవించడానికి అని పెరుమాని అడుగుతాడు. ఎవరు అడుగుతాడు? ఈయన అడుగుతాడు, శ్రీనివాసుడు. ఏ మొహం పెట్టుకుని నా దగ్గరికి వచ్చావు? నీ దగ్గర ఏముంది? అయ్యా నా దగ్గర ఏం లేదు. ఏం లేదు అంటే, అయ్యా నా దగ్గర ఏ ఉపాయము లేదు. ఏ ఉపాయం? భక్తి యోగం అనే ఉపాయము లేదు. యోగం అంటే ఉపాయం అని అర్థం. కర్మయోగము లేదు, జ్ఞానయోగము లేదయ్యా నా దగ్గర. నీయే ఉపాయము, నిన్నే ఉపాయం నేను నమ్మాను, నీవే శరణము వచ్చాను. అలాగే నువ్వు కాదంటే ఇంకోవైపు వెళ్ళడానికి ఇంకో మార్గం కూడా లేదు కదా. అదే ప్రపత్తి అంటే. ఆ నిష్ఠుల్లో మనము ప్రపత్తి నిష్ఠులము. ఇప్పుడు ప్రపత్తి నిష్ఠులైనప్పుడు బాగుందండి, ప్రపత్తి నిష్ఠు అన్నారు, బాగానే ఉంది. మరి వెళ్ళినప్పుడు పెద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు అడియేన్ శ్రీనివాసదాసన్, అడియేన్ శ్రీమన్ నారాయణ దాసన్, అడియేన్ చెప్పచ్చు కదండి. మీ ఊర్లో పెరుమాళ్ళు ఉన్నారే ఎవరైనా? లక్ష్మీకాంత, అడియేన్ లక్ష్మీకాంత పెరుమాళ్ దాసన్ చెప్పొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి బద్రీ క్షేత్రం ఉన్నవాడు బద్రీ నారాయణదాసన్. ఇవన్నీ పేర్లు చెప్పకుండా, ఆ శ్రీమన్నారాయణ పేరు చెప్పకుండా రామానుజదాసన్ అని చెప్తున్నాను ఎందుకు మనం మన ఇంట్రడక్షన్ లో? అది చమత్కారం. ఆయన భగవానుని పొందే స్టెప్స్ ఉన్నాయి కొన్ని. ముందుగా భగవంతుడు ఉపాయం అని నమ్మాలి, సకల కళ్యాణ గుణాత్మకుడు అని తెలుసుకోవాలి,
ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన యొక్క అనుగ్రహం పొందాలి. ఇది ప్రథమ పర్వము, అంటే మొదటి మెట్టు అనర్థము. ఎప్పుడైతే మొదటి మెట్టు అని చెప్పారో ఆ తర్వాత కొన్ని మెట్లు ఉన్నాయి అని అర్థం కదండి. పలానా గ్రంథం కావాలండి మీ ఇంట్లో అన్నాం. అయ్యా పలానా భవనంలో 3 అంతస్తులు ఉందండి, దాని పైన కొన్ని అంతస్తులు ఉన్నాయను లేదా బహుళ అంతస్తులో అర్థం తెలుస్తుంది అక్కడ. లేకపోతే ఏమంటాం, పై ఫ్లోర్ లో ఉందండి అంటాం. G+1 అనుకోండి, పై ఫ్లోర్ లో ఉందండి అంటాం. G+1 ఉందని అర్థం. ఫలానా ఫ్లోర్ లో ఉందండి అంటే దాని పైన కొన్ని ఫ్లోర్స్ ఉన్నాయని అర్థం. ప్రథమ పర్వం అంటే మొదటి మెట్టు ఉందండి అంటే పైన కొన్ని మెట్లు ఉన్నాయి అని అర్థం. భగవాను ఆశ్రయించడం అనేది మొదటి మెట్టండి. ఆ తర్వాత ఆ భక్తి ప్రపత్తులు తదీయ పర్యంతం ఉండాలి. తత్ శబ్దవాచ్యుడు పరమాత్మ. తత్ అంటే ఆ పరమాత్మ చెందుతుంది శ్రీమన్నారాయణుడు. తదీయులు దానికి సంబంధించినటువంటి వాళ్ళు భాగవతోత్తములు, ఆచార్యులు, వారి పర్యంతం ఉండాలి అని చెప్పి ఆ ఆచార్య పరంగా ఉన్నటువంటి నిష్టకి చర్మపర్వ నిష్ట అని పేరు. ఇక్కడ కూడా ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు ఆచార్యులు మనం చాలా మంది అంటున్నాం కదండి. ఇప్పుడు దాసుడికి ఆచార్యులు ఉన్నారు, మీకు 10 సంస్కారాలు చేసిన ఆచార్యులు ఉన్నారు, ఉద్ధారక ఆచార్యులు అంటాం సంస్కరణం చేసినప్పుడు, గ్రంథ కాలక్షేపం చేసుకుని ఉపకారక ఆచార్యులు అని అంటున్నాం. ఇలా ఎంతమంది ఆచార్యులు ఉన్నారు. మరి ఇప్పుడు చర్మపర్వ నిష్ట అన్నప్పుడు మనకి గ్రంథ కాలక్షేపం చేసేటువంటి ఆచార్యులకు యథేష్ట వినియోగార్హంగా ఉండాలా? ఆచార్యుల పట్ల ఎట్లా ఉండాలి అని చెప్తుంది శాస్త్రం అంటే యథేష్ట వినియోగార్హంగా ఉండవలను అని చెప్తుంది. యథేష్ట వినియోగార్హం అంటే వారికి ఇచ్చ వచ్చినట్లుగా వినియోగింపబడాలి, అచేతనంగా ఉండాలి అని అర్థం. సాక్షాత్తు శ్రీరాముడు కూడా దీన్ని ఆచరించి చూపించాడు. సిద్ధాశ్రమానికి వెళుతున్నప్పుడు విశ్వామిత్ర మహర్షితో పాటుగా వెళ్ళారు రామలక్ష్మణులు. వారు యాగం చేస్తున్నారు. విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణ చేయాలి. అహోరాత్రాలు నిద్ర లేకుండా యాగ సంరక్షణార్థమై ఉన్నారు. యాగం అయిపోయింది. ఏం చేశారు రామచంద్రమూర్తి? లక్ష్మణ సహితుడై విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చి దాసోహం సమర్పించి ఇమౌష్మమునిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవావకిం. యా నీ శిష్యులమైనటువంటి కింకరమైన సేవకులైన మేము ఇక్కడ వచ్చి ఉన్నాము. యథేష్ట వినియోగాత్మకంగా ఉపయోగపడినటువంటి వాళ్ళం మేము. చక్రవర్తి కుమారులండి, అయినప్పటికీ కూడా మీరు ఇష్టం వచ్చినట్లుగా మీరు మమ్మల్ని వినియోగించవచ్చును. మీ కింకరులం మేము. అయ్యా ఆజ్ఞాపించండి, ఏం చేయమంటారు? దిస్ ఈస్ వాట్ రామ షోన్. హీ ప్రాక్టీస్డ్ ఇట్ అండ్ హీ షోన్ ఇట్. ఇలా ఉన్నట్టు అని చెప్పి ఉపదేశం చేసి పక్క తప్పుకోలేదు, వారు ఆచరించి చూపించారు. అలా ఉండాలి. అలా ఎవరి పట్ల ఉండాలి మనం? ఆచార్య అన్న పదం ఎవరిలోకి పర్యవసిస్తుంది అంటే చివరి దాకా వెళ్ళి ఎక్కడ ఆగిపోతుంది? రామానుజుల వరకు వెళుతుంది. ఆచార్య అనే పదం భగవద్ రామానుజులకే వర్తిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మరి మన కళ్ళ ముందు వారు లేరు కదండి. లేరన్నప్పుడు మనకు కాలక్షేపం చేపించే ఆచారాలే కానివ్వండి, సంస్కారం చేసినటువంటి ఆచారాలే కానివ్వండి, వారి రూపంగా మనం భావిస్తూ వారి పట్ల ప్రవణులే ఉంటారు. ప్రవణులు, ప్రణవం వేరు, ప్రవణం వేరు. ప్రణవం అంటే ఓంకారం, ప్రవణులే ఉండుట అంటే వారి యందు భక్తి నిష్ఠలు కలిగి ఉంటారు అర్థం. అలా వారి రూపంలో మనం సేవిస్తున్నాం. ఇప్పుడు శ్రీపాతిత్వం తీసుకుంటున్నాడు దాసుడు. హరి దానవ సంజాతం శ్రీరంగారి గురోసుదం వెంకటారస్వశిష్యం ఫణీంద్రం శేషారిం భజే. మా ఆచార్యులు, మా మేనమామ భగవద్ రామానుజ గోత్రం, హరిత గోత్రంలో నిర్మించినటువంటి వారు ఠయాల పడకుమారాచార్య స్వామి దాసుడికి సంస్కరణ గురించినటువంటి ఆచార్యులు. వారి ధన్యం సేవిస్తూ వారి పరంగా రామానుజులే వారి రూపంలో ఉన్నారు అని అందులో రామానుజులు స్మరిస్తూ మనం ఇలా ఒక భావన మనకు ఉండాలి. సో ఆచార్య పదం అక్కడి వరకు వెళ్ళి పర్యవసిస్తుంది. ఎక్కడ మొదలు పెట్టాం మనం? వేదిక విలక్షణతో మొదలు పెట్టాం. ప్రవర అని చెప్పుకున్నాం.
ప్రవ చెప్పాల్సిన వాళ్ళు ఏం చెప్పకుండా అడియన్ రామానుదాసుని అంటున్నారు అంటే చరమ పరమనిష్ట, అది గొప్పదండి, అంత గొప్పవాడు రామానుజులు, అంత గొప్పవాయి 4 అక్షరాలు రామానుజ అనే అక్షరం. చూద్దాం. ఇప్పుడు మనం 3వ తనయంలోకి వెళుతున్నాం. ఏమండి? 3వ తనయంలోకి వెళుతున్నాం. మన భాగ్యవశాత్తు ఈ రోజున ఆణి మూలం. ఆణి మూలం అంటే తమిళ క్యాలెండర్ ప్రకారంగా మనం జ్యేష్ఠ మాసం అంటున్నాం, వాళ్ళు ఆణి మాసం అంటారు. ఈరోజు 3వ నక్షత్రం. మరి ఇట్టి రోజున శ్రీశైలేశ దయాపాత్రం అనే తనయన్ ఆవిర్భవించింది. 750 సంవత్సరాల పూర్వం, బహుశా కొంచెం అటు ఇటుగా సంవత్సరం పాటు కాలక్షేపం చేసిన తర్వాత ఎవరు మనవాళ్ళ మామూలు ఏ కాలక్షేపం చేశారు? నమ్మాళ్వారు అనుగ్రహించినటువంటి తిరువాయుమొഴി అనే దివ్య ప్రబంధాన్ని కాలక్షేపం చేశారు. సంవత్సరం చివరిలో నంపెరుమాళ్లే చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి అతనే అనుగ్రహించారు. ఆ అనుగ్రహించినటువంటి రోజు ఇటు రోజు. మన భాగ్యవశం చేత పోయిన వారం దాన్ని వివరించుకున్నా. ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని స్మరించుకునే ఒక భాగ్యం కదా. ఇంట్లో మీరుండి మీరు స్మరించుకుంటే ఒక ఆనందం, ఇంతమందితో కలిసి గోష్ఠులు స్మరించుకుంటే ఇంకొక ఆనందం. ఆ తర్వాత లక్ష్మీనారాయణ సమారంభం కూడా మనం చెప్పుకున్నాం. అస్మద్గురు సమారంభం విజయకర మధ్యమ అని కూడా కొంతమంది చెప్పే సంప్రదాయం ఉందండి. కానీ 99.99% లక్ష్మీనాథ సమారంభం అని చెప్తారు. అవరోహణ క్రమంలో ఉంది. శ్రీమన్నారాయణ మొదలుగా కలిగి నాథమునులు, యామనాచార్యులు సంప్రదాయానికి చాలా ముఖ్యమైనటువంటి వాడు కాబట్టి నాథమునులు, యామనాచార్యులు. అటుపై ఇప్పుడు కురత్తాళ్వాన్ వారు అతన్ని అనుగ్రహించారు కాబట్టి నా ఆచార్యులైనటువంటి భగవద్ రామానుజుల వరకు ఉండే ఆచార్య పరంపర నమస్కరిస్తున్నాను అని వారి పరంగా అడుగుతుంది. అదే మనం చెప్పినప్పుడు శ్రీమన్నారాయణుడు, నాథమునులు, యామనాచార్యులు, అలాగే నాకు సంస్కారం చేసినటువంటి ఆచార్య వరకు ఉన్నటువంటి ఈ లీనియేజ్ ఆఫ్ ఆచార్యాస్ వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తున్నాను, వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను, వాళ్ళందరికీ ప్రణామములు అని మనం చెప్తున్నాం. ఇంకా మూడవ తనయాన్ని ఒక్కసారి మీరు సేవించండి. అన్నప్పుడు ఏంటి లేదా? అన్నపూర్ణ గారు బై మిస్టేక్ ఎగ్జిట్ అయ్యారో ఏమో తెలియదు. సుకన్య గారు यो नित्यमच्युत पदाम्बुजयुग्म रुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. మూడవ తనయాన్ని కురతాళ్వాన్ వారు అనుగ్రహించారు. ఇది కూడా రామానుజ పరంగానే అనుగ్రహించారు. యో నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. అసలు ఈ తనయం ఎలా వచ్చింది, అవతారిక ఏంటో చూద్దాం. మొట్టమొదటి తనయంలో శ్రీశైలేశ దయాపాత్రంలో రమ్యజ మాతరం మునిం అంటే నంపెరుమాళ్లే సాక్షాత్తు మనవాళ్ళ మామూలను ఆచార్యులుగా స్వీకరించారు. ఆ రమజామాతృమునికి నమస్కరిస్తున్నాను అన్నారు. ఇక్కడ రమ్యజామాతృముని అంటే అర్థం ఏంటి? రమ్యజామాతృముని అంటే అర్థం ఏంటి? ఒక్కసారి దాన్ని చూద్దాం. బల్బ్ మీద రాస్తున్నాను. దయచేసి సెషన్లో ఉన్న వాళ్ళంతా కూడా వీలైనంత వరకు రాసుకునే ప్రయత్నం చేయండి. ఇవన్నీ మీరు మళ్ళీ 10 మందికి అందించాలి. చెప్పండి. రమ్యజామాతుః మననం కరోతి ఇతి రమ్యజామాతృముని.
రమ్యజ మాతృముని. రమ్యజా మాతృముని. నేను గట్టిగా చెబుతున్నాను. రమ్యజా మాతు మననం కరోతి ఇది రమ్యజా మాతృముని. ఏంటి దీని అర్థం చూద్దాం. రమ్యజామాతు అంటే ఏంటి అర్థం? అందమైన అల్లుడు అని అర్థం అండి. అలాగే మనవాడు అని అర్థం. అందమైన అల్లుడు ఎవరు? రంగనాథుడు. రంగనాథుడే కదా ఆండాళ్ళదేవిని స్వీకరించారు ఆయన. పెరియాళ్ళ వారి కుమార్తె ఆన్షి ఆండాళ్. ఆవిడ వివాహం చేసుకున్నారు కాబట్టి పెరియాళ్ళ వారికి అల్లుడు కాబట్టి అందమైన వాడు కదా, అలాగే మనవాడు. సో రమ్యజామాతృడు అంటే పరమాత్మనే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండువారు కాబట్టి రమ్యజామాతృ ముని. ముని అంటే అర్థం ఏంటి? మననశీల ముని. రాసుకోండి, ఇది రాయాల్సిన అవసరం లేదు. మననశీల ముని అంటే ఎప్పుడు కూడా మననం చేస్తూ ఉండేవారు అర్థం. అంటే ఎప్పుడు పరమాత్మనే ధ్యానిస్తూ ఉండేవారు కాబట్టి రమ్యజామాతృ ముని. ఎప్పుడూ పరమాత్మనే ధ్యానిస్తూ ఉండేటువంటి వారు, అందమైనటువంటి అల్లుడు అనే పేరు గల రంగనాథుడినే మనసులో నింపుకున్నటువంటి వారు, అదే పేర్లు కలిగినటువంటి మనవాళ్ళ మామూలు నమస్కరిస్తున్నాను అని చెప్పారు. సో ఇట్టి రోజున ఈ తన్యాన్ని మనం కొంచెం లోతుగా పరిశీలించి అనుభవిస్తున్నామన్నా, ఎప్పుడైనా గోష్ఠులు మనం చదువుతున్నామన్నా, మన పిల్లలకు నేర్పిస్తున్నామన్నా కూడా ఈ భావం మనలో ఉన్నప్పుడు శ్రద్ధతోని భక్తితోని చదవాలండి. చాలా చోట్ల మనం గమనిస్తుంటాం, గోష్ఠి ప్రారంభం అవుతున్నప్పుడు బా ఇక ప్రారంభించారా అన్నట్టుగా కొంచెం ఇదిగా చదువుతుంటారు. మోస్ట్ రెస్పెక్ట్ ఉండాలి మనం చదివేటప్పుడు. చాలా భక్తితో మనం చదవాలి. అది ఎప్పుడు వస్తుందండి? అంత భక్తి జ్ఞానం ఎప్పుడు వస్తుంది? దీని అర్థం తెలిసి, దీని అవతారిక తెలిసి, ఇది ఎంత గొప్పదో తెలిస్తే అప్పుడు మనకి దీని మీద భక్తి ఏర్పడుతుంది కదా. సో అంత భక్తితో తెలిసి సేవించాలి. సరే, ఇప్పుడు మూడవ తన్యాన్ని చూద్దాం. ఈ మూడవ తన్యాన్ని కూడా కూరతాళ్వానే అనుగ్రహించారు రామానుజ రూపంలో. ఏ సందర్భంలో అనేది మనం చూద్దాం. మనందరికీ తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయండి. అసలు నేను మళ్ళీ అన్నపూర్ణ గారు కూడా అన్మిట్ చేస్తున్నాను. మీరు ఇద్దరు అన్మిట్ చూడండి, ఇబ్బంది లేదు. ఓకే, తెలిసిన విషయాన్ని మీరు గోష్ఠిని పంచుకుంటూ ఉండండి. ఓకే, అన్నపూర్ణ గారు మీకు అన్మిట్ చేశాను. తెలిసిన వృత్తాంతాన్ని చెప్పండి. కూరతాళ్వాన్ వారు భగవద్ రామానుజుల కన్నా వయసులో పెద్దవారు. అలాంటి వారు భగవద్ రామానుజుని ఆచార్యులుగా స్వీకరించారు. వారంటే చాలా ప్రీతి, చాలా భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి వారు. మరి క్రిమికంఠుడు అనే వాడు ఉన్నాడు, కులోత్తుంగ చోరుడు అని. వాడు పరమ దుర్మార్గుడు. వాడు ఏమిటి అంటే, వాడు నమ్మినటువంటి మతాన్ని అందరూ నమ్మాలి, వాడు నమ్మిందాన్ని అందరూ నమ్మాలి అనుకునేవాడు. వీరసేవుడు పర్వాలేదు, శివారాధన చేయొద్దు అని ఎవరన్నారు కనుక చేసుకోండి, కానీ అందరూ శివారాధనే చేయాలి, లేదు అంటే వాడు తల నరిగేస్తాము. ఒక మూర్ఖ భక్తి అన్నమాట, మూఢ భక్తి అంటాడు. అలాంటి వాడు అందరినీ ఇందులోకి పంపించడం, ఒకవేళ ఎవరిని ఒప్పుకోకపోతే వారిని సంహరించడం చేస్తూ ఉంటే, వాడి పక్కన ఉన్నటువంటి ఒక మంత్రి ఉన్నాడు, నాలూరు అని పేరు. ఏం పేరు? నాలూరు. వాడు ఒక వైష్ణవుడే, కానీ ప్రభు దగ్గర మండలు పొందాలని ఒక నీచమైన ఒక అభిప్రాయాన్ని చెప్పాడు. అయ్యా, మీరు ఎంతమంది వైష్ణవులని మీరు శైవంలోకి మారుస్తారు కనుక ఒక రామానుజులు మార్చండి సరిపోతుంది అన్నారు. ఓ, రామానుజులు ఎవరు అన్నారు. పలానా అని చెప్పారు. వెంటనే భటులు ఆదేశించారు, పంపించేశారు. వారందరూ రాగానే ఇక్కడ రామానుజులు ఎవరు అని అన్నారు. అప్పుడు రామానుజులు స్నానానికి వెళ్ళారు. వారు సన్యాసి, కురత్తవాడు గృహస్థు. చూశారు, ఏదో ప్రమాదం వాటిలో పోతుంది అని ముందే గమనించారు. గమనించి తెలుగు వస్త్రాలు ఉన్నటువంటి వీరు పక్కన పెట్టేసి కాషాయ వస్త్రాలు పెంచి నేనే రామానుజుల్ని అన్నారు. అన్నారు కదా.
అని వాళ్ళతో పాటు ఆ సభకి వెళ్ళారు. అప్పుడు కులత్తాళ్వాన్తో పాటుగా ఇంకొక ఇద్దరు వెళ్ళారు. ఎవరు? పెరియ నబి గారు ఆ ఇంకెవరో గుర్తు పెరేనమ్మి గారి కుమార్తె అత్తుళ్ళాయమ్మ. అత్తులాయమ్మ. అత్తులాయమ్మ బయలుదేరారు, వెళ్ళారు అక్కడికి. వచ్చారు. అది ఒక డౌట్, అయ్యో అదేంటండి భట్లకు రామానుజులు ఎవరో కులతలవనో తెలియదా అంటే వాళ్ళ దగ్గర వాట్సాప్ లేవండి, వాళ్ళ దగ్గర డిపి ప్రొఫైల్ పిక్స్ కూడా లేవు. కాబట్టి ప్రొఫైల్ పిక్ చూసి వీళ్ళు రామానుజులు వీళ్ళు కుల తల్వాను అనుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఎవరు చూడలేదు. కాషాయ వస్త్రాలు ఉన్నాయి, సన్యాసి తీసుకొచ్చింది. ఏంటి సభ జరుగుతుంది? ఏమిటి సభ? మీరు ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? శివుడే పరదైవం ఆస్తి అనే మాట అన్నారు. అలా ఎలా కుదురుతుందండి, శాస్త్రం అలా చెప్పడం లేదు కదా అని చెప్పి సగ ప్రమాణాలని వివరించారు. వేదంలో ఒక చోట ఏదో ఒక వాక్యం ఉందంటే దాన్ని పట్టుకోలే మనం ఉయ్యాలొక్కూడదు. దానికి ఏ ప్రకరణంలో చెప్పబడింది, దాని ముందు వెనక ఏమున్నాయి అని అర్థం చేసుకో. దానికే సర్వశాఖ ప్రత్యయ న్యాయము అంటే అన్ని శాఖల్ని గమనించుకొని చక్కగా అర్థం చెప్పుకోవాలి. అలా శ్రీమన్నారాయణే పరతత్వము అని నిరూపిస్తారు కులత్తాళ్వాన్. అందరూ చక్కగా ఒప్పుకుంటారు. చాలా హర్షంతో ఉన్నప్పుడు వీడికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కులోత్తమ చోరుడు నా సభలో నేను చెప్పిన విషయాన్ని ఇతను ఆమోదించకుండా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వీరితో సంతోషిస్తున్నాను. ఒక్కసారి గట్టిగా చూశాను. చివరి ప్రయత్నంగా ఒక స్లిప్ మీద రాశాడు, శివాత్ పరతరం నాస్తి, సంతకం చేసి వెళ్ళిపోండి, ప్రాణాలతో బయటపడండి అని. ఆయన ఏం చేసేటప్పుడు కులత్తల్వాన్ సంతకం పెట్టాడా? లేదు, ద్రోణమస్త ఏదో రాశారు. అదేదో వాక్యం తెలియదు. అంటే కొలతలో ద్రోణం అనేది ఉన్నది, దీనికంటే పెద్దది అనే విధంగా ద్రోణం అనేది చెప్పారు స్వామి. మీరు రాసుకోలేదా? రాసుకోలేదు స్వామి ఆ రోజు. ఇప్పుడు రాసుకో. ద్రోణమస్తి తతః పరం. ద్రోణం అస్తి తతః పరం. ద్రోణమస్తి తతః పరం. తతః పరాన్ని ఎలా చదవాలి మీరు? తతః పరం అని ప్రకారం ఉంది కాబట్టి ద్రోణమస్తి తతః పరం అంటే దాని వ్యంగ్యార్థంలో అర్థం ఏంటి? కొలిచే కులమానానికి శివం అంటే ఒక కేజీ అని అర్థము. దానికన్నా అది చూసి ఇంకా కోపించి ఈయన కళ్ళం తీసేయండి అన్నారు. మీరు కూడా ఇలాంటి దుర్మార్గుని ఎన్ని చూడడం నా దౌర్భాగ్యము, వాడతం తీసేయాలంటే నేనే తీసేసుకున్నాను. ఆయనే కళ్ళు తీసేశారు, రక్తం గారిపోతుంది, ధారలుగా బయటకు అట్లాగే వచ్చేసారు. చాలా దీనంగా ఉన్నారు. వృద్ధులైనటువంటి ఆ పరిణామం కూడా ఇబ్బంది పెట్టారు. అలాగే వస్తున్నప్పుడు కొంతమంది దాని సహాయపడ్డారు. సరే, అంత జరిగింది, మీకు తెలుసు ఆ విషయాలన్నీ కూడా. మరి ఆ సమయంలో ఏం జరిగింది? ఈ ఉపద్రవాన్ని తెలుసుకున్నటువంటి భగవద్ రామానులు మేల్నాడుకు వెళ్ళారు. మేల్నాడు అంటే మేల్కోట కర్ణాటక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఇలాంటి దుర్మార్గులు లేరు. వెళ్ళారు, 12 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నారు. మరి మనకు అనిపిస్తుంది ఏమంటే ఆదిశేష అంశ భగవద్ రామానుజులు ఆయన కూడా ఇలాంటి కష్టాల ఇదంటే పరమాత్మ చేసే ప్రతి దాంట్లో ఒక లీల, ప్రతి దాంట్లో ఒక అంతరార్థం ఉంటుంది. రామానుజులు ఆ క్షేత్రం వెళ్లే వరకు కూడా తిరునారాయణపురము, అక్కడ పెరుమాళ్ళు వేయించేసి ఉండుట, కైంకర్యం జరుగుట ఇవన్నీ ఉన్నాయండి? లేవు. ఒక కాలంలో ఉన్నాయి, ఒక యుగంలో, ప్రతి యుగంలో కూడా అక్కడ తిరునాగరంలో ఉన్నారు. అక్కడ వీరు వెళ్లే సమయానికి ఆయన ఎక్కడో పుట్టలో దాక్కొని ఉన్నారు. అవి బయటికి రావాలి, రచన జరగాలి, చాలా విశేషాలు ఉన్నాయి కాబట్టి మాత్రం అక్కడ ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి క్రిమికట్టుడు నశించాడు. ఇక్కడ ఒక విషయం చెప్పుకుంటే, సరే భగవద్ రామానుజులు వచ్చిన తర్వాత తిరుమల యాండాన్ అనే వారు మేల్కోటలో వస్తూనే తిరునాపురానికి వస్తూ కేరే తొండలూరు అక్కడ పెద్ద లేక్ ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు కూడా. అక్కడ నుంచే అక్కడ రామానుజు వారు స్నానం సమర్పించుకుని వస్తూ ఉండగా ఉరుక్కుంటూ వస్తూ అవన్ పోనా ఉరుక్కుంటూ వస్తున్నారు. గట్టిగా అరుచుకుంటూ. వాడి పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు. అవన్ పోనా, వాడు వెళ్ళిపోయాడు అంటే ఎవరు? కులోత్తుంగ చోరుడు. కులోత్తుంగ చోరుడు చనిపోయాడు అని అర్థం, వాడు వెళ్ళిపోయాడు అని అర్థం.
వాడికి ఒక వ్యాధి వచ్చింది కంఠం మీద, క్యాన్సర్ లాంటిది, క్రిమి కంఠుడు అని పేరు, అందుకని అలా పేరు వచ్చింది. కూడా తుంగచోడు. అవును పురాణం చెప్పారు. వీళ్ళు వాడు వెళ్ళిపోయాడు దుర్మార్గుడు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు శ్రీరంగానికి వచ్చారు. రామానుజులు జరిగిన విషయం తెలుసుకున్నారు. వారు ఆచారాలు పరంపరించారు. పేరంబి గారు పాపం కురత్తలను కళ్ళు కూడా పోయాయి. చరపరవనిష్ట, ఆచరణంత ప్రీతి. సరే ఒకసారి వరదుడి పరంగా మీరు ఏదైనా స్తోత్రం చేయకూడదా? నేత్రాలు పోగొట్టుకున్నారు కదా, మా గురించి మాకు చాలా బాధగా ఉంది. కురత్తలు అనే మీరు ఎంత ప్రియమైన శిష్యులు మాకు. ఆ వరదుడు ఇహలోక సుఖాన్ని ఇవ్వగలడు కదా, ఆముష్మిక సుఖాన్ని ఇవ్వగలడు, పరలోక సుఖాన్ని ఇవ్వగలడు. ఒకసారి వరదరాజు గురించి ఏదైనా స్తోత్రం చేయరాదన్నా అంటే, అలాగే స్వామి. ముందు ఒప్పుకోలేదు కురతాళ్ళు. ఎందుకంటే నాకు నేత్రాలు, వాడి వల్ల నాకు కలిగిన నష్టం ఏంటి? నేను ఏం చూడాలి ఈ లోకంలో? అవి చూడాల్సిన అవసరం నాకేం లేదు కదా. చక్కటి కాషాయ ధరలై కాషాయ వస్త్రాన్ని ధరించి త్రిదండాన్ని మీరు చేతితో పట్టుకున్నట్టుగా మీ యొక్క తిరుమేని అవన్నీ నా మనసులో సుప్రతిష్టంగా ఉన్నాయి, చక్కగా నాకు గోచరిస్తున్నాయి. కళ్ళు లేకపోయినా నా ముందు సాక్షాత్కారంగా మీ రూపం ఉంది, ఆ రంగనాథుడి రూపం ఉంది, వరుదుడు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ నాకు కనబడుతుండగా నాకు ఇంకా కళ్ళు ఎందుకు స్వామి? అలా కాదు, మీరు చెయ్యండి, ఆచార్య ఆజ్ఞ. అలాగే అని స్తవం అన్న స్తోత్రానికి ఇంకా కొంచెం పెద్ద స్థాయిలో ఉండే మాట ఇస్తాను. ఏమడిగారండి ఆయన? ఏమడిగారు? కళ్ళివ్వండి. నిన్ను చూసే కళ్ళివు, నిన్ను చూసే కళ్ళివు స్వామి అన్నారు. ఎప్పుడు ఆ వైకుంఠంలో ఒక రెప్పపాటు కూడా లేకుండా చూస్తూ ఉంటాడు కదా, అలాంటి కళ్ళు ఇవ్వండి అని వరదుడిని ప్రార్థించాడు. అంటే దివ్య నేత్రాలు, దివ్య లోకంలో పరమాణం చూసే నేత్రాలు అవి ప్రార్థించారు. వరదుడు కూడా అలాగే అన్నారు. సంతోషించారు కురత్తాళ్ళు. చివరి క్షణంలో నేత్రాలు వచ్చాయని కూడా మన పెద్దలు చెప్తారు కొంతమంది. కానీ దివ్య నేత్రాలు, పరమాత్మని ఈ నేత్రంతో చూడగలవా అని, ఏదో అర్చారూపంలో ఉన్న మూర్తిని చూడగలం కానీ నిజంగా పరమాత్మ స్వరూపాన్ని మాంస నేత్రంతో చూడగలమా? చూడలేము. అందుకే కదా ఆ భారత యుద్ధంలో పరమాత్మ కూడా అర్జునుడికి దివ్యం దదాతి, ఆ దివ్యమైనటువంటి చక్షువుల్ని, ఆ కళ్ళని ఇచ్చి మరి తన విశ్వరూపాన్ని చూపించాడు. పుట్టు గుట్టి ఎవడు? ధృతరాష్ట్రుడు, దుర్మార్గుడు, వాడికి కూడా దివ్యమైన చక్షువుని ఇచ్చి ఆయన విశ్వరూపాన్ని చూపించాడు పరమాత్మ. పాండవ దూత పెరుమాళ్ కాంచీపురం ఎంతమంది సేవించారు? అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇప్పుడు సేవించిన వాడు ఎవరైనా ఉంటే వెళ్ళి సేవించారు. కాంచీపురంలో పాండవ దూత పెరుమాళ్ చాలా పెద్ద ఎత్తులో ఇలా కూర్చొని ఉంటారు. దాని వృత్తాంతం ఎప్పుడు చెప్పుకుందాం. అడుగుతారు వరదుడు, పలానా రోజు మీకు పరమపదం అండి చెప్పేశారు. చాలా ఆనందంతో ఉన్నారు. తిరువరంగ పెరుమాళ్ అలయ్యర్ వారి యొక్క ఇంట్లో కూర్చొని ఈ విషయాలు చెప్తూ ఉంటే, ఈ విషయం రామానుజులకు తెలుస్తుంది అండి. ఈ విషయం రామానుజులకు తెలుస్తుంది. వరదుడిని స్తుతించారు. వరదుడు దివ్యమైన చక్షువుని ఇస్తున్నారు, పరమపదాన్ని విడబోతున్నారు అని అత్యంత ప్రీతిపాత్రుడు చూడండి. అత్యంత ప్రీతిపాత్రుడు కురత్తాళ్వాడు వారు భగవద్ రామానుజులకి. అలాంటి వారు వెళ్ళిపోతున్నారు అంటే రామానుజులు సైతం ఉండగలరా అండి? వెంటనే పరిగెత్తుకుంటూ వారు ఉన్నటువంటి స్థలానికి వచ్చారు. తిరువరంగత్త అమరునారులు వాళ్ళ ఇంట్లో ఈ విషయం జరిగింది అని మనం కొన్ని గ్రంథాల ద్వారా విన్నాము. కానీ ఓ గ్రంథంలో మాత్రం తిరువరంగ పెరుమాళ్ అలయ్యర్ అంటే వీరు యావనాచార్య కుమారులుగా ఉంది. వాస్తవానికి అమరునారుల ఇంటి ముందు అన్నట్టుగా కూడా కొన్ని గ్రంథాల్లో ఉంది. సరే ఏదైతే ఏమి, ఒక ఆచార్యుల ఇంట్లో ఈ విషయాన్ని వారు విన్నవించగా ఆ విషయం తెలిసింది రామానుజులకి. తెలిసిన తర్వాత వారు పరుగుపరుగున వచ్చారు. ఏమిటిది ఇలా విన్నాం మేము అని. ఎందుకంటే కురత్తాళ్వాడిని విడిచి మరి ఉండడం అనేది వారికి కూడా అయ్యే విషయం కాదు. అందుకని వారు పరుగుపరుగున వచ్చారు. వచ్చి ఇలా విన్నాను కురేష, నిజమేనా అంటే అవును స్వామి అని. అప్పుడు ఆ సమయంలో ఈ తనియని అనుగ్రహించారు కురత్తాళ్వాడు వారు.
ఏమిటి తనయాన్ని వాళ్ళు గ్రహించడం ఈ సమయంలో? వీరికి దివ్యచక్షులు రావడం ఏంటి? వీరికి దివ్యచక్షులు వస్తే ఆ సందర్భంలో వీరు తనయాన్ని అనుగ్రహించడం ఏంటి అనేది మనకు కొంచెం సందేహంగా ఉంటుంది. అది కూడా మనం నివృత్తి చేసుకుంటాం. ఒకటి ఇక్కడ విషయాన్ని మీ ముందు చెప్పాలి. దాని విషయమే ఒకటి రాస్తాను ఇక్కడ. చాలా సంతోషించి అక్కడికి వస్తారు. అలా వచ్చిన తర్వాత ఆ ప్రదేశంలో ఉన్నటువంటి కూరత్తాళ్వాన్ కూడా వారికి ప్రణామాలు సమర్పిస్తారు భగవద్ రామానుజులకి. పరంధామమెన్నుం దివం, పరంధామైనటువంటి స్వర్గమును అనుగ్రహించడాన్ని తిరస్కరించడానికి వీలు లేకుండా ఇప్పుడు వీరికి ఏం దొరికిందండి? సాక్షాత్తు పరమపదమే లభించింది. ఎవరికి? కూరత్తాళ్వాన్ వారికి. పరంధామమెన్నుం దివం, దీని తర్వాత జస్ట్ ఇది బ్రీఫ్ రాసుకోండి. నేను మళ్ళీ వీడియో అని చూసుకుని మీకు ఆ విషయం చెప్తాను. శ్రీమన్నారాయణ తవ చరణారవింద యుగళం శరణమహం ప్రపద్యే. చూడండి ఏం రాస్తున్నారు మీరు ఇప్పుడు? అన్నపూర్ణ గారు మొదటి వదిలేసేయండి, చివరి చదవండి. శ్రీనారాయణ నారాయణ తవ తవ చరణార వింద యుగళం శరణమహం ప్రపద్యే. శరణమహం ప్రపద్యే. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేస్తాను. పరమపదం లభించిందన్న వార్త వినగానే హుటాహుటిన భగవద్ రామానుజులు వచ్చారు. వారు వచ్చిన విషయాన్ని తెలుసుకుని వెంటనే కులతర్వాలు వారు సాష్టాంగ ప్రమాణం సమర్పించి ఈ తనయాన్ని కృపచేశారు. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే అని వెంటనే సాష్టాంగం చేశారు రామానుజులు. పరమపదం లభించింది. రామానుజులు తిరస్కరించడానికి వీలు లేకుండా ఈ శ్లోకాన్ని తనయాన్ని అనుగ్రహించారు. రామానుజులు తిరస్కరించడం ఏంటండి? వరదరాజులే సాక్షాత్తు పరమపదం ఈయనకు అనుగ్రహించిన తర్వాత మధ్యలో ఆపడానికి రామానుజులు ఎవరు? ఎందుకు రామానుజుల పట్ల వీరు సాష్టాంగం చేసి తనే నివాసం అంత అవసరం ఏముంది అంటే ఇక్కడ రహస్యం ఉంది, సంప్రదాయ రహస్యం ఇవన్నీ. ఇంత ఈ లోపల మీరు ఎక్కడైనా విన్నారో తెలియదు. కొంచెం మీకు ఇంత సాగదీస్తున్నారేంటి నా చాలా వస్తుంది దయచేసి అనుకోకండి. ఇందులో కొంచెం విషయం ఉంది. ఏమండి, పరమాత్మయే సాక్షాత్తు పరమపదం మనకు అనుగ్రహించినా కూడా ఆచార్య అనుజ్ఞ ఉండి తీరాలి. ఏముండాలండి? ఆచార్య అనుజ్ఞ ఉండి తీరాలి. ఆ విషయం గురించి ఇంకా రామానుజులు కాదనడానికి వీలు లేకుండా, అంటే వారి మీద వీరికున్న ప్రేమ, వీరి మీద వారికున్న భక్తి ప్రపత్తులు ఒకరిని విరిచి ఒకరు ఉండలేనటువంటి ఒక స్థితి కదండి. వారు వెళ్ళిపోతున్నారంటే ఎంత బాధ రామానుజులకి. ఒక సందర్భంలో వారికి లభించింది అని తెలవగానే ఉత్తరయాన్ని కూడా రామానుజులు సినిమాల్లో హీరోలు చేస్తున్నట్టుగా మనకి ఇష్టమైన హీరో థియేటర్లో ఉంటే షర్టు పేసి డాన్స్ చేసినట్టుగా లౌకికమైన విషయాల్లో, తుచ్చమైన విషయాల్లో లోకంలో చేస్తూ ఉంటాం, మనం గమనిస్తూ ఉంటాం. అది కాదు ఇక్కడ.
కురత్తాళ్వానికి సంబంధం దొరికింది వైకుంఠం అంటే వారి సంబంధం చేత మాకు దొరికింది అని ఆనందంతో ఉత్తరాన్ని గిరిగిర తిప్పి గాల్లో వదిలేశారు రామానుజులు. అంటే ఇది ఏంటి అసలు ఇంత విచిత్రమైన సంఘటన ఇది. ఇందులో ఎంత గొప్ప అర్థాలు ఇందులో ఉన్నాయి. మనం ఇందులోంచి ఏం అర్థం చేసుకోవాలి? అసలు ఎవరు శిష్యులు, ఎవరు ఆచార్యులు, పరస్పర సంబంధం ఎట్లా ఉండాలి? ఇక్కడ ఏమైనా చెప్పేవాడు గొప్ప, వినేవాడు తక్కువ, ఇలా ఆచార్య అంటే చాలా ఆ స్థాయిలో ఉండేవాడు, శిష్యులు అంటే పనికిరాని వాడు, కింద ఉన్నవాడు, ఇదా మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది ఎంత మాత్రం కాదు. మన సంప్రదాయాల్లో ఇది ఎంత మాత్రము కాదు. ఎప్పుడైనా సరే తన దగ్గర ఉన్న విద్య నేర్చుకుంటున్నారు అంటే ఆ శిష్యుడి చేత ఓడిపోవాలని గురువు చూస్తూ ఉంటాడు. ఆ శిష్యుడి చేత ఓడిపోవాలని చూస్తుంటాడు గురువు. అదే తనకు జరిగే మర్యాద. అందుకని ఎప్పుడు కూడా ఆచార్యుడు అందరి ముందు శిష్యుణ్ణి పొగడడు, అలా పొగడకూడదు. ఆచార్యుడే కాదు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పొగడకూడదు, ఇది శాస్త్రం. కానీ శిష్యుడు ఆచార్యుల విషయంగా స్తుతి చేయాలి. అందరి ముందు ఆచార్యుల విషయంగా స్తుతి చేయాలి కదా, ప్రత్యక్షంగా స్తుతి చేయాలి. కానీ గురువు మాత్రం పరోక్షంగా స్తుతి చేయాలి శిష్యుడు గురించి. ఇక్కడ వీరికి వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎలాంటిది అంటే, వీరు ఆచార్యులు అంటే నా దగ్గర నువ్వు శిష్యుడు పరమపదం వచ్చింది అని గట్టిగా చెప్తున్నారు రామానుజులు. ఏమండి, నా దగ్గర సేవించిన ఒక శిష్యుడు పరమపదం వచ్చిందండి. అదేనా ఇప్పుడున్న లోకంలో ఎవరి దగ్గర ఆచార్య శిష్యులకి ఏదైనా గొప్ప ఇది వస్తే వాడు మావాడండి, నా దగ్గర నేర్చుకున్నాడు వాడు, అందుకనే వాడికి ఇవన్నీ వచ్చాయి అని చెప్తుంటారు. ఇక్కడ రివర్స్ చూడండి. ఇప్పుడు ఏమన్నారు, కులత్తాళ్వానికి పరమపదం లభించింది అంటే వారి సంబంధం చేత మాకు పరమపదం గ్యారంటీ, మాకు మోక్షం గ్యారంటీ, మాకు సీటు గ్యారంటీ అన్నారు. ఎవరండి రామానుజులు? సాక్షాత్ ఆదిశేష అంశ ఉభయ విభూతి నాయకుడు రామానుజులు. రంగనాథుడు మొత్తం ధారపోసాడు, నీదేనయ్యా అన్నాడు. మన పెద్దలందరూ దాన్ని చక్కగా ఒడిసి పట్టుకొని, ఒరే మీరు అందులోకి వెళ్ళకండి, ఇందులోకి వెళ్ళకండి, ఎవడో చెప్పిన మాటలు వినకండి, ఎందుకురా మీరు చెడిపోతారు, ఎప్పుడు పరమాత్మ అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణ పక్కన ఉన్నటువంటి ఆదిశేషుడే మన కోసం భూమండలోకి వచ్చాడు. ప్రకృష్ట విజ్ఞాన ఘన స్వరూపం. అంత గొప్ప జ్ఞానభక్తి వైరాగ్యులటువంటి గురువులు మనకు దొరికారు. రామానుజ మాట తప్ప ఇంకొక మాట వినకండి, చెడిపోకండి అన్నారు. ఆ 4 అక్షరాలు చాలు, ఆ సంబంధమే ఉత్తారకము అన్నారు. అలాంటి రామానుజులు కురత్తాళ్వాని విషయంలో ఇలా అన్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన సంబంధం అలాంటిది. ఆ గురు శిష్య సంబంధం, వారి ఇరువుల మధ్య ఉన్నటువంటి సంబంధం అంత గొప్ప సంబంధం. ఇలా అక్కడికి వచ్చిన తర్వాత మీరు సాష్టాంగపడి తండ్రిని అనుగ్రహించారు అంటే ఇంకా రామానుజులు వెళ్ళకండి అని చెప్పడానికి వీలు లేనటువంటి ఒక స్థితిలో అన్న తర్వాత అప్పుడు కురత్తాళ్వాడు ఒకసారి లేవదీసి వారిని ఆలింగనం చేసుకొని వారి చెవిలో ఈ మాట చెప్పారు. ఏ మాట? నేను ఇప్పుడు రాసిన మాట చదవండి ఒకసారి. శ్రీమన్నారాయణ అదేనా స్వామి? అదేనా? అదే. శ్రీమన్నారాయణ తవ చరణారవింద యుగళం శరణమహం ప్రపద్యే. శ్రీమన్నారాయణ మీ యొక్క పాదపద్మంలో చేరుకుంటున్నాను అని ఆ కురత్తాళ్వాని చెవిలో చెప్పారు. భద్రుడే మోక్షం అనుగ్రహించినప్పటికీ కూడా వారు ఆచార్య అడిగి తీసుకోవాలి కాబట్టి అలా సాష్టాంగం చేసి అక్కడ తండ్రిని అనుగ్రహించడం, మళ్ళీ తర్వాత భగవద్ రామానుజులు దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఒక అద్భుతమైన సన్నివేశం. అలా అంటే ఆచార సంబంధమే ఉత్తారకము, వారు అడిగి తీసుకోవాలి అని. ఎలా అండి మీరు ముందు వెళ్ళిపోతున్నారు అంటే, స్వామి మరి మా ఆచార్యులు వస్తే వైకుంఠంలో మీకు స్వాగతం పలకొద్దా? మీకు స్వాగతం పలకడానికి మేము ముందు వెళ్ళించేసి ఉండాలి కదా, అందుకే దాసుడు ముందు వెళుతున్నాడు వైకుంఠానికి అన్నాడు. ఎంత అంటే కొన్ని విషయాల్లో మనం గమనించినప్పుడు ఎంత ఇదిగా భగవద్ రామానుజులు
వారిని ప్రేమించారో మనకు అర్థమవుతుంది. ఎవరిని కోరతాడు అంతలో అవినాభావ సంబంధం. పెరియాడు వాళ్ళు చెప్తాను, ఒక్క నిమిషం చెప్తాను. సరే, ఒకరి పట్ల ఒకరు అంత గొప్ప ప్రేమ అభిమానాన్ని కలిగినటువంటి వారు. సో ఆ విషయంగా అప్పుడు ఆ తనయుని అనుగ్రహించారు. ఆ తనయుని యొక్క అర్థము రామానుజ అనే 4 అక్షరాల్లో ఎంత వైభవం ఉందో దాన్ని కూడా మనం కొంచెం లోతుగా పరిశీలించి తనయాన్ని మధ్యరాత్రి పూట లేపి దీని అర్థం ఏమిటి అంటే కూడా మనం గడగడా 5 నిమిషాల పాటు మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. పైపైన మనం ఒకసారి దీని యొక్క అర్థాన్ని మనం చూసినట్టయితే యహ నిత్యం అచ్యుత పదాంబుజ, ఏ రామానుజులు, యహ అంటే ఏ రామానుజులు, నిత్యం అంటే ప్రతిదినము, అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ. అచ్యుతుడు అంటే ఎవరు? శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడికి అచ్యుతుడు అని పేరు. అచ్యుత అంటే ఏంటి అర్థం? అచ్యుత అంటే అచ్యుతుడు అనే కదా స్వామి, వారికి అచ్యుతము అంటే జారిపోవడం అని అర్థం. జారిపోని వాడు అర్థం. స్థాన భ్రంశము పొందని వాడు అని అర్థం. తన ఉన్న స్థానం నుంచి స్థాన భ్రంశం పొందని వాడు, లిఫ్ట్ కాని వాడు అని ఒక అర్థం. ఒకసారి రక్షిస్తాను అని చేపట్టుకుంటే విడువని అర్థం. కాబట్టి అచ్యుత అని అర్థం. చూడండి, పలానా మంత్రి పదవీచ్యుతులైనారు అంటారు. అంటే అర్థం ఏంటి? ఆ పదవి నుంచి తొలగింపబడ్డారు. అచ్యుత అంటే స్థాన భ్రంశం పొందని వారు. రక్షిస్తాను అంటే ఎట్టి పరిస్థితుల్లో రక్షించేవాడు కదా, పట్టున పట్టు విడవని వాడు. ఏ రామానుజులైతే అచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోత, ఆ శ్రీమన్నారాయణ యొక్క పాదపద్మంలో అత్యంత వ్యామోహాన్ని, పరమ ప్రీతిని కలిగి ఉన్నారు. పరమప్రీతి అంటే ఎలాంటి ప్రీతి అంటే దాన్ని ఉదాహరిస్తున్నారు. రుక్మము అంటే బంగారము అని అర్థం, గోల్డ్ అని అర్థం. సాధారణంగా అందరికీ గోల్డ్ అంటే ప్రీతి. ఎవరికైనా లేడీసే కానివ్వండి, జెంట్సే కానివ్వండి, ప్రతి వారికి ప్రీతే కదా, అత్యంత వ్యామోహం ఉంటుంది. అలా శ్రీమన్నారాయణుడు అనే పాదాలను బంగారం మీద ఎలాంటి వ్యామోహం మనకుంటుందో, శ్రీమన్నారాయణ పాదాలు అనే బంగారం పైన నా భగవద్రామాలకు అంత వ్యామోహం ఉంది అని అర్థం. బంగారము వలె పొందదగిన శ్రీమన్నారాయణ యొక్క పాద పద్మములందు అత్యంత వ్యామోహం, చాలా వ్యామోహం కలిగినటువంటి వారు కలిగి యుగ్మ తదితరాని తృణాయమేని, ఆ శ్రీమన్నారాయణ యొక్క చరణ ద్వంద్వములు తప్ప, ఆ 2 పాదాలు తప్ప, తృణాయమేని ఇతరమైనటువంటి తదితరాని మిగతా వస్తువులన్నీ కూడా తృణంగా గడ్డి పరకగా భావించినటువంటి వారు. అస్మద్గురోః భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శుభంకరచి. అస్మద్గురువుడు, నా గురువునటువంటి ఆ భగవద్ రామానుజుడు ఎలాంటి వారండి? కరుణా సింధు, దయైక సింధు. అన్ని గుణాలు ఉన్నాయి భగవద్ రామానుజుడు, కానీ దయ చాలా గొప్పగా ప్రకాశిస్తుంది, సముద్రవంతుడి దయ. అలాంటి దయైక సింధోః రామానుజస్య చరణౌ. అటువంటి రామానుజు యొక్క శ్రీ చరణాలను ఆశ్రయిస్తున్నాను, శరణు వేడుతున్నాను అడుగుతున్నాను. లౌకికంగా మనకు కలిగే పదవులు, నివసించే భవనము, తిరిగే కార్లు, పొందే భార్య, అందమైన భార్య, చక్కటి సంతానము, ధనము, ఇవన్నీ మనం అపేక్షిస్తూ ఉంటాం, మనం కోరుకుంటూ ఉంటాం. మనం వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి భగవత్ సంబంధము, భాగవతోత్తమ సంబంధము, ఆచార్య సంబంధము అన్నదాన్ని తృణంలాగా తీసేసేవాళ్ళం మనం. మనం అంటే మీరు దాదాపు దాసుడు అట్టువాడు అనుకోండి, ఒక గడ్డి పరకలాగా ఆ వాటిని చూసి
మిగతా వాటి వైపు ఎక్కువగా వెళ్ళేటువంటి వాడు. బ్రాహ్మణుడు లాంటి వాడు కాదు. ఏ పదవిని ఆశించలేదు, ఏ భోగాన్ని కోరలేదు, వేడిని కోరలేదు. వారు కోరుకుందల్లా ఎప్పుడు అచ్యుత చరణాల విందాల్లో కైంకర్యం చూడండి. సో వాటిని ఎక్కువగా మోహించినటువంటి వారు, వాటిని ఎక్కువ ప్రీతిగా భావించినటువంటి వారు అని చెప్పడం వల్ల శ్రీమన్నారాయణ యందు భగవద్ రామాయణ యొక్క ప్రీతి ఎంతటిది, ఎంత గొప్ప ప్రీతి అంటే బంగారం వలె, బంగారంపై ఎలాంటి వ్యామోహం ఉంటుందో అలా ఆ శ్రీపాద పద్మాలనే అంతటి వ్యామోహంతో కలిగినటువంటి సేవిస్తున్నటువంటి భగవద్ రామానుజ మహాచార్యులు. అలాంటి వారు ఏక సింధో పరమాత్మ అన్న స్వతంత్రుడు కాబట్టి, సర్వజ్ఞుడు కాబట్టి ఒక్కొక్కసారి ఆయన స్వాతంత్రం చేత క్షిపామి నా క్షమామి అని కోపం చేస్తాడు. ఆయన వారా నా దగ్గరకు వచ్చింది, నిన్ను క్షమించను అంటాడు. క్షిపామి నరకంలో పడేస్తాను, హీనయోనిలో గుర్తిచ్చేస్తాను నిన్ను, నువ్వు చేసిన పాపాలు అట్లాంటివి. కోపం వస్తుంది ఒక్కొక్కసారి ఆయనకి. ఎందుకు? సర్వజ్ఞుడు కాబట్టి, సర్వవిత్ కాబట్టి. సర్వజ్ఞ రాసుకోండి, సర్వవిత్. సర్వజ్ఞ అన్నీ తెలిసినవాడు సరిపోయింది కదండి. అన్ని తెలిసినవాడు అంటే సర్వవిత్ అంటే అందరి లోపల కూడా ఉండి ఎవరెవరు ఏమేమి అనుకుంటున్నారో కూడా తెలిసినవాడు పరమాత్మ కదా. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ అన్నారు కదా. కాబట్టి సర్వవిత్ అన్నారు అంటే తెలిసినవాడు కాబట్టి మనం ఎప్పుడెప్పుడు ఏమనుకుంటామో తెలిసిన కాబట్టి ఆ స్వాతంత్రం చేత మనం చేసినటువంటి కృత్యాలు గుర్తుకు వచ్చి ఆ ఫైల్ అన్ని ఒకసారి కనిపించి స్క్రీన్ ప్లే వచ్చి మనల్ని కోపించే అవకాశం కూడా ఉంది. కానీ ఆచార్యుల దగ్గర అసలు నిగ్రహమే లేదండి, అనుగ్రహం తప్ప ఇంకొకటి లేదు. పరమాత్మ దగ్గర అనుగ్రహము ఉంది, నిగ్రహము ఉంది. ఆయన అనుగ్రహం చేయగలడు, ఆయన కోపం వస్తే నిగ్రహించగలడు కూడా కదా. రూలేం లేదు. పరమాత్మ శరణు వేయడం వల్ల ఖచ్చితంగా మనకు దొరుకుతుందని 100% ఎక్కడ జీవో లేదు, అక్కడ దొరుకుతుంది. దొరకకనూ పోవచ్చు. ఆచార్యుల విషయంలో అట్లా పరిపూర్ణమైన అనుగ్రహమే తప్ప నిగ్రహం అంటే ఏంటో ఎరగని వారు ఆచార్యులు భగవద్ రామానుజులు. దయైక సింధో, దయ మాత్రమే కలిగినటువంటి అనువృత్తి ప్రసన్న రాసుకోండి. అనువృత్తి ప్రసన్నాచార్యులు అని ఒక టైపు ఆచార్యులు, అనువృత్తి ప్రసన్నాచార్యులు. కృపామాత్ర ప్రసన్నాచార్యులు అని ఇంకొక టైపు. 2 విధాలు ఆచార్య గురించి చెప్పినప్పుడు 2 రకాలుగా చెప్తారు. కృపామాత్ర ప్రసన్నాచార్యులు, అనువృత్తి ప్రసన్నాచార్యులు. అనువృత్తి ప్రసన్నాచార్యులు అంటే ఏంటంటే వారికి చక్కగా సేవ చేసి, వారి సేవ చేయగా వాళ్ళ కాలు బట్టి అవి చేసి వాళ్ళకి శుశ్రూష సకల కైంకర్యం చేసిన తర్వాత ఓ సంవత్సరమో కనీసం 6 నెలలు చేశాక వాళ్ళు తృప్తి పొంది ఆ తర్వాత కూర్చోండి అని ఉపదేశం చేసేవాడు అంటారు. వచ్చిన గోష్ఠిలో ఎవరి చేతిలో ఎంత ఉంది ఆ నోట్లను బట్టి కూడా చూసి ఉపదేశం చేసేవారు కొంతమంది ఆచార్యులు. అయ్యో వీళ్ళు పాడైపోతున్నారు, వీళ్ళకి ఏదో రకంగా రుచి కల్పించాలి అని అవసరమైన 10 రూపాయలు వీళ్ళే ఖర్చు పెట్టి, వీళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మరి 10 మందికి ఉపదేశం చేసేవాళ్ళు కృపతోని. అలా వారిని కృపామాత్ర ప్రసన్నాచార్యులు. భగవద్ రామానుజుల వారు కృపామాత్ర ప్రసన్నాచార్యులు, దయనే కలిగినటువంటి వారు, అనుగ్రహం తప్ప నిగ్రహం కృపామాత్ర ప్రసన్నాచార్యులు. అలాంటి ఆచార్యులండి వారి విషయంలో నేను శరణు వేడుతున్నాను. శరణం ప్రవజ్జే, వారి శ్రీచరణాలని వేడుకుంటున్నాను అని పైన అర్థం. దీనికి లోపల అర్థాన్ని ఇంకా కొన్ని విశేషాన్ని ఏమిటి ఆ సంబంధం రామానుజులకి క్రోత్తల వరకు, ఏ సందర్భంలో ఎలా వారి యొక్క ఆచార నిష్ఠను వీళ్ళు ప్రకటించుకున్నారు, అలా భగవద్ రామానుజుల పైన కులత్తల్వాన్ వారికే అంత నిష్ఠ ఉందా, ఆ తర్వాత వచ్చినటువంటి ఆచార్య పరంపరలో ఎవరికైనా అంత గొప్ప నిష్ఠ ఉందా, అలాంటి విషయాన్ని రేపటి రోజున యథాశక్తి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున అవతారిక పూర్తయింది, అలాగే పై కొంచెం అర్థం కూడా ఉంటుంది. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా హృదయ స్వభావా కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సమస్త పరివారాయ సర్వదివ్యమంగళ విద్యాయ శ్రీమతే నారాయణ మంగళాశాసనైః సర్వైశ్చార్యైః సత్కృతాయ శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాద్ నిత్యశ్రీమంగళం. స్వస్తి. రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. అందరికీ అన్మ్యూట్ చేస్తున్నాను.